ఓం 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 స్థిర సుఖమాసనం. నిశ్చలంగా కూర్చోండి. మనస్సులో ఏ కదలికలు ఉండవు. చేతులు ఒళ్ళో పెట్టుకోండి. లూజ్గా ఉంచుకోండి భుజాలు. కనులు మూసుకొని ఉండాలి. ధ్యానం అంతసేపు ప్రాణాయామం బ్యాక్ డ్రాప్లో డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్ అండ్ ఫుల్ ఎక్స్పిరేషన్ చేస్తూ ఉండాలి. క్షేత్రజ్ఞ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మించినది జ్ఞానం కాదు. దీనికి మించిన జ్ఞానం లేదు. ఇంకా ఏ జ్ఞానమైనా జ్ఞానము కాదు, అజ్ఞానము. ఈ జ్ఞానమే జ్ఞానము అని భగవాను వాచ. దానికి క్షేత్రం అంటే ఏమిటో 24 తత్వాలు, మహాభూతాన్ని అహంకారం దగ్గర నుంచి ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని చెప్పి ఆ జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనాలు ఏమిటి? సాధన పంచకంలో భగవత్పాదుల వారు 5 శ్లోకాలలో 40 సాధనాలను మెట్లని చెప్పినట్లుగా ఇక్కడ 21 సాధనాలు చెప్పబడుతున్నాయి. నిష్కామ కర్మయోగానికైనా, ఉపాసనకైనా, జ్ఞానానికైనా, దేనికైనా సరే ఫస్ట్ ఈ రుజు ప్రవర్తన, ఈ 21 సాధనాలు లేనిదే ఏది వీలుపడదు, చేసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాత్ యూ వాంటెడ్ టు టేక్. ఓకే, నౌ we will very carefully imbibe these qualities and live these qualities. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ. తొందరపడకుండా ఒక్కొక్క పాదాన్ని ఒకరోజు నిధిధ్యాసన చేస్తాం. మొదటి పాదంలో 5 సాధనాలు చెప్పబడ్డాయి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం. ఈ 5 ఈరోజు నిధిధ్యాసన చేస్తాం. అమానిత్వం, మానినో భావో మానిత్వం, ఆత్మశ్లాఘనం, తదభావ అమానిత్వం. మానినో భావం అంటే అభిమానము, గర్వము గలవాని యొక్క భావము, వాటి మానసిక స్థితిని మానిత్వము అంటే గర్వము కలిగి ఉండే మనసు. అంటే తనకంటే గొప్పవారు లేరు అని తనను తనే కొనియాడుకొనుట, ఆత్మశ్లాఘనం. అది లేకుండుటయే అమానిత్వం. వన్ వర్డ్, గర్వము లేకుండుటయే అమానిత్వం. చాలా కష్టం అండి అది, చాలా కష్టం. జ్ఞాన సాధనలలో ఈ 21 విలువలలో మొట్టమొదట బోధించినది అమానిత్వం. అభ్యాసే విషం, అనభ్యాసే విషం శాస్త్రం. అంటే శాస్త్రము విషము ఎప్పుడు? ఈ సాధనాలు లేని వారికి. అజీర్ణే భోజనం విషం. సరిగా అరగకపోతే
భోజనం ఏ విధముగా విషము, అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే విషం భోజనం. అది గీతలో అనేక విలువలను అనేక అధ్యాయాలలో చెప్పారు. మళ్ళీ 16, 17 అధ్యాయాలలో కూడా చూస్తాం. భర్తృహరి గారు నీతి శతకం అని పేరులో 100 వాక్యాలను బోధించారు. అమానిత్వం గర్వం లేకపోవడం, మానిత్వం గర్వం ఉండడం, తానే గొప్పవాడు అనుకోవడం, ఆత్మని పూజయత్వ భావనం, తన మీద తనకే పూజ్య భావన ఉండడం. అమానిత్వం అంటే ఈ గర్వము, ఈ గొప్ప లేకపోవడం. ఇంకో విధంగా చెప్పాలంటే దీనిని పాజిటివ్ సెన్స్లో వినయం, అణకువ, హ్యూమిలిటీ మొట్టమొదటి విలువగా పేర్కొనబడింది. వేదాంతం ఎందుకు గర్వాన్ని మొట్టమొదటి ఆటంకంగా పరిగణిస్తోంది? చిన్న గుర్తింపుగా కుటుంబంలో మొదలవుతుంది. ఈ గుర్తింపు అలా సముదాయంలోని స్నేహితుల మధ్య పెరుగుతూ పెరుగుతూ తెలియకుండానే ఈ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతాం. మన గొప్పతనాన్ని మనమే కీర్తించుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక సాధనకు ఇది పెద్ద ఆటంకము, పెద్ద బల. ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ప్రశంసల వర్షానికి దారితీస్తుంది. కాబట్టి ఇంకొకరు ప్రశంసిస్తే దానిని ఎంకరేజ్ చేయవద్దు. వ్యసనం, కాఫీ, టీ, సిగరెట్, ఆల్కహాల్ ఏ విధంగా వ్యసనమో ఈ విధంగా ప్రశంస కోరుకోవడము కూడా ఒక వ్యసనం అయిపోతుంది. ఎవరో నలుగురు పొగిడితే గాని నాకు తోచదు. వ్యసనం కదా మరి. మోహం ఏర్పడుతుంది దాని మీద. కళ్ళు పొరలు కప్పేటట్టు చేస్తుంది. విచక్షణ శక్తి కోల్పోతుంది. మనకంటే గొప్పవారు ఉన్నారు అని ఒప్పుకోవడానికి మనసు ఇష్టపడదు. దానివల్ల ద్వేషం వస్తుంది. నలుగురు మధ్యలో ఒక వెలుగు వెలగాలి నేను అంటూ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువల్ల అమానిత్వాన్ని మొట్టమొదటి లక్షణంగా పేర్కొంది. దీనినే పాజిటివ్ సెన్స్లో వినయం అంటారు. పురాణాలలో చూడండి, అనేక గర్వభంగాల కథలు ఉంటాయి. ఎందుకు? గర్వం పనికిరాదు. కేనోపనిషత్తులో చూడండి, అగ్నిదేవుడు, వాయుదేవుడు వాళ్ళెంతో గర్వంతో మేమే అన్ని చేసేయగలము అనుకున్నారు. దానివల్ల ఎందుకది? మానిత్వము వలన. అమానిత్వము అత్యంత ముఖ్యమైనటువంటి సాధన. అయితే నేనేం చెయ్యాలి? ఎవరైనా నన్ను పొగుడుతూ ఉంటే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒకటి, అటువంటి ప్రశంసలు చేయవద్దు అని వారిని చక్కగా వినయంగా అడగడం. మందః కవ్యశః పరాద్ధి గమిష్యాం ఉపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వా మనః అన్నారు కాళిదాసు మహాకవి. అర్థం ఏమిటి? అంత గొప్ప పండితుడైనటువంటి కాళిదాసులు వారు నేను మంద అధికారిని అన్నారు. కవి యశః ప్రార్థి, ఎలాగైనా సరే రఘువంశాన్ని రచించి నేను కీర్తిని పొందుదాము అని ప్రయత్నించడం ఎలా ఉందంటే, ఉపహాస్యతాం, ప్రపంచం నన్ను చూసి నవ్వుతుంది. వీడేమిటి రఘువంశం రాయడం ఏమిటి అని. అది ఎలా ఉందంటే, పొడుగైనటువంటి చెట్టు మీద ఉన్న ఫలాలను అందుకోవడానికి మరుగుజ్జు కింద నుంచి ఎగురుతున్నట్టుగా ఉన్నది.
అంటే ఈ రఘువంశం అనే కావ్యం అనే పొడుగాటి చెట్టును అందుకోవడానికి నా వంటి అల్పజ్ఞుడు మరుగుజ్జు ఎగిరివేయడం అందరికీ ఆశ్చర్యాన్ని హాస్యాన్ని కలిగిస్తోంది కదా. క్వసూర్యప్రభవో వంశః క్వచాల్ప విషయం మతిః తితూర్షుర్దుస్తరం మోహాత్ ఉడుపేనా అస్మి సాగరం. సూర్యుని కాంతి వంటి కాంతి ఉన్న రఘువంశం ఎక్కడా, చిన్న జ్ఞానం ఉన్నటువంటి నేనెక్కడా, ఓ చిన్న తెప్ప పట్టుకుని సముద్రం దాటడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు అన్నారు. మోహాత్ ఉడుపేన అస్మి సాగరం. షట్పది స్తోత్రంలో భగవత్పాదులు వారు ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ లైన్ అవినయమపనయ విష్ణు, అవినయాన్ని తొలగించు అంటే అమానిత్వాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యి అంటూ ప్రార్థించారు. నా గర్వాన్ని తొలగించు, వినయం కలిగేలా చెయ్యి. సో మొదటి విలువ అమానిత్వం. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వం, అమానిత్వం, అమానిత్వం. అహమస్మి, గర్వము లేని స్వరూపమే నేను. అదంభిత్వం, దీనికి దానికి ఏమిటి తేడా? స్వధర్మ ప్రకటీకరణం దంభిత్వం, తదభావ అసంభిత్వం. భాష్యం అంటే తాను చేసినటువంటి పనులను వర్క్స్ని ప్రకటించుకుంటూ అడ్వర్టైజ్ చేసుకుంటూ వీడియోలు, ఫోటోలు, వెబ్సైట్లు, యూట్యూబ్లు, లింకులు నాకు ఇన్నున్నాయి అని అందరికీ ప్రకటించుకోవడం ఏదైతే ఉందో అదే దంభము. దంభమును కలిగి ఉండుట, అది లేకపోవడమే అదంభిత్వం. దంభిత్వం అంటే డాంబికం, అంటే మానిత్వం, అంటే గర్వము యొక్క బాహ్య ప్రదర్శన. గర్వం అనేది మానసికంగా ఉంచుకుంటాం, అది బాహ్యంగా వ్యక్తం చేయకుండా ఉండలేము. ఒక్కసారి గర్వం ఉన్నదా, నేనే వెళ్ళానండి ఫలానా సభకు, నేనే మాట్లాడానండి, నాకు శాలువలు కప్పారండి, నాకు పట్టు పంచ ఇచ్చారండి, నాకు అవి ఇచ్చారండి, ఇవి ఇచ్చారండి, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారో, కనీసం 3000 ఉంటుంది అంటూ అందరికీ చూపడం, దాని పేరే దంభము, డాంబికము, బాహ్య ప్రదర్శన చేసినటువంటి గర్వము. నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి అని భావించడం. పండితం మన్యః, తనకు తానే పండితుడిని అనేసుకుంటాడు. పండితం మన్యః, దాన్ని బయటకు ప్రదర్శిస్తే అది దంభిత్వం. అహమస్మి, అహమస్మి. వక్తమానిత్వం దంభిత్వం, అవ్యక్త దంభిత్వం మానిత్వం. మళ్ళీ శాస్త్రంలోని మాట. వ్యక్తమానిత్వం, మానిత్వం అంటే గర్వము వ్యక్తమవుతే దంభము. అవ్యక్త దంభిత్వం, డాంబికం లేకుండా మనసులో ఉంచుకునే దానిని మానిత్వం అంటారు. అంటే వెర్రి ముదిరితే పిచ్చి అన్నట్టుగా గర్వం ముదిరితే దంభము. గొప్పతనాన్ని భాషణలోను, అలంకరణలలోను, నలుగురు మన వైపు తిరిగి చూడాలని ఆశపడేటట్టుగా, బ్యూటీ పార్లర్లు, బహిరంగ సభలలో అటు ఇటు హడావిడిగా తిరుగుతూ నేనే చేసేస్తున్నాను అనేటటువంటి భావం అందరికీ కలగాలి. సానుకూలంగా చెప్పాలంటే నిరాడంబరము. అక్కడది వినయము, నిరాడంబరము. ఆడంబరం, ఆడంబరమే డంబము.
డంభం లేకపోవడమే నిరాడంబరం. కొంతమంది చూడండి, ఎంతటి గొప్పవాళ్ళైనా తెర వెనక ఉండే పని చేస్తారు. అందువలననే మన పెద్దలు అంటారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. దీన్నే మనం అంటూ ఉంటాం. చూడండి, ఆయన అంత విద్వాంసుడైన, అంతటి గొప్పవారైనా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు అంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. డౌన్ టు ఎర్త్ అంటే భూమి విడిచి సాము చేయకూడదు, నేల విడిచి సాము చేయడమే డంభం. అమానిత్వం అధంభిత్వం అహింసా క్షాంతిరార్జవం. అహమస్మి, 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 అహమస్మి. అమానిత్వం అగంభిత్వం అహింసా, అహింసనం ప్రాణినాం అపీడనం. అంటే ఏ ప్రాణులను హింసించకుండుట, పీడను కలిగించకుండుట. అదేమిటంటే నేను ఎవరిని కొట్టలేదు, చంపలేదు, ఏమి గాయపరచలేదు, చేయలేదు, చేత్తో సరే. మూడు కరణాలు ఉన్నాయి నీ దగ్గర. ఏమిటవి? మన మానసిక, వాచిక, కాయిక. హింస అంటే హాని చేయడం, మనుషులకే కాదు, జంతువులకు, చెట్టు చేమలకు కూడా. నా చేతిలో ఏమీ ఆయుధాలు లేవే, నేను ఎవరిని హింసించలేదే. ఉన్నాయిగా మూడు ముఖ్యమైన ఆయుధాలు: కాయిక, వాచిక, మానసిక ఆయుధాలు. అంటే కాళ్ళు చేతులతో ఎదుటి వారిని హింసించడం కాయికం. భగవంతుడు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు మనకి? ఆ? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. అంటే భగవంతుని కోసం ఇచ్చినటువంటి, ఆయన కైంకర్యానికి ఇవ్వబడిన ఇంద్రియాలను హింసకు వాడితే మరి ఏంటంటారు అలాంటి వాళ్ళను? దుర్వినియోగం చేస్తారు. వాచిక అంటే మాట, వాక్కు. జంతువులకు పాపం వాక్కు లేదు, వాక్కు పరంగా ఎవరిని హింసించలేవు. మనిషికి ప్రత్యేకమైన ఆయుధము వాక్కు ఉంది కదా. దీనిని సద్వినియోగం చేయడమా, లేక ఇతరులను బాధించేటట్టుగా, గాయం కలిగేటట్టుగా, మనసును గాయపరిచేటట్టు మాట్లాడడమా? అందుకే నోరా వీపుకు తేకే అన్న నానుడి వచ్చినది. ఇది వాచిక. సాధన పంచకంలో కూడా ఈ వాచికమైనటువంటి అహింసకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మనసు, మనసుతో ఎలా ఇంకొకరిని హింసిస్తానండి అంటే, ఎదుటి మనిషిని కొట్టి తిట్టి మాటలతో హింసించకపోయినా మనసులో తిట్టుకుంటారు, శాపనార్థాలు పెడతారు, వాళ్ళు నాశనం అయిపోవాలి అంటూ శపిస్తారు. ఈ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి, చాలా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి మనననే దహించేస్తాయి. అహింసకు ఎందుకంత విలువ? అష్టాంగ యోగంలో పతంజలి గారు ఇక్కడ చెప్పినటువంటి ఏం చెప్పారు? ఈ ఈ అహింస అనేటటువంటిది ఒక అంశంగా చెప్పారు. అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర ప్రణిధానం అనేవి యమనియమాలు అంటారు. హింస వలన రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాలు మనిషిని పతనానికి దారితీస్తాయి. అందుకే మన
సనాతన ధర్మము అహింస అహింసో పరమో ధర్మ. అహింస పరమః ధర్మ. అహింసో పరమో ధర్మ. స్ప్లిట్ చేస్తే అహింస పరమ పరమః ధర్మ. మూడవ విలువ అహింస. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతి. క్షాంతి అంటే అనేక అర్థాలున్నాయి. మానసికమైన నిరోధక శక్తిని క్షాంతి అంటారు. ఫలితాలు వచ్చినా రాకపోయినా తట్టుకొని నిలబడగలిగే శక్తియే క్షాంతి. అపరాధ ప్రాప్తౌ అవిక్రియ. ఇతరులు అపరాధాన్ని చేసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చలనము క్రియ లేకుండా ఉండడమే క్షాంతి అన్నారు ఆచార్యులు. ఆశాభంగం కలిగినా కూడా చలించకుండా ఉండడం. వాతావరణం మారుతూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మారుతుంది, మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. అంటే వీటికి మారుతున్నా మారనటువంటి తత్వము, దీనినే మానసిక ఇమ్యూనిటీ, మెంటల్ ఇమ్యూనిటీ. ఏ విధంగా శరీరానికి వ్యాధి రాకుండా ఇమ్యూనిటీ ఉందో, ఇమ్యూనిటీ అంటే నాట్ బీయింగ్ ఏబుల్ టు మ్యూటేట్, అంటే మార్పు చెందకుండా ఆపేది ఇమ్యూనిటీ. ఇక్కడ మెంటల్ ఇమ్యూనిటీ. వాట్ ఈజ్ మై మెంటల్ ఇమ్యూనిటీ? శాంతి. తితిక్ష అనే పదం కూడా ఉంది. తితిక్ష అని కూడా శమదమాదులలో వస్తుంది. శమము దమము తితిక్ష, అది కూడా శాంతి, అది కూడా క్షాంతి. ఎదురు తిరగకుండా స్వీకరించడాన్ని తితిక్ష అంటారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం. ది డెఫినేషన్ వివేక చూడామణిలో భగవత్పాదులు తితిక్షకు ఇచ్చారు. సర్వదుఃఖానాం సహనం అప్రతీకారపూర్వకం. ఏ విధమైనటువంటి ప్రతిక్రియ చేయకుండా సహించడు. గాంధీజీ మనకు చక్కని ఎగ్జాంపుల్. క్షమ, క్షమించే గుణం. గడిచిన గతాన్ని తీసుకురాలేరు, రాబోయేదానిని ఎలాగూ ఇప్పుడు ఏమీ ఊహించలేరు. వర్తమానంలో క్షమ చూడండి, చూపించండి, నవ్వుతూ స్వీకరించండి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నారు గీతలో ఇంకొక చోట. అహమస్మి, అహమస్మి, అహమస్మి. భర్తృహరి ఒక చక్కని పద్యంలో ఈ క్షాంతిని, నాలుగవ విలువను చక్కగా వివరించి ఉన్నారు. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతి ఆర్జవం. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నో క్రుకెడ్నెస్, వక్ర బుద్ధి లేకపోవడం, సరళ బుద్ధి కలిగి ఉండడం. ఆర్జవం అంటే ఒక పనిని మనోవాక్కాయములను పూర్తిగా జోడించి త్రికరణ శుద్ధిగా, ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేయడాన్నే ఆర్జవం. రుజుభావ, అవక్రత్వం అన్నారు భాష్యంలో. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా మొదలు పెడతాము, సగం దూరం వచ్చేసరికి మనసు పెట్టము, కావాల్సిన ఎఫర్ట్ పెట్టము. సో మూడు అంగాలు, మనసు వాక్కు కర్మ, ఈ మూడుని ఒకే త్రాటి మీద నడపాలి. మహాత్ములకు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. వాళ్ళ మనసు మాట కర్మ ఒక్కటే ఉంటుంది. చేస్తాను అంటే మానసికంగా, వాక్కుతోని, ఇన్ డీడ్ ఆల్సో, దట్స్ ఏ వి సే ఇన్ డీడ్
అంటే కర్మణ్యేకం అన్నమాట. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణ్యత్ దురాత్మనం. దురాత్మానం, దురాత్ములకు మనసు వేరు, మాట వేరు, కర్మ వేరు. మనోవాక్కాయ కర్మలు ఒక త్రాటి మీద నడవకపోతే దానికి దారుణమైనటువంటి ఫలితం ఉంటుంది. అది నెమ్మది నెమ్మదిగా మనల్నే తినేస్తుంది. వీటికి అనుసంధానం ఎప్పుడు లేదో అప్పుడు నాశనము తప్పదు. సంగీత కచేరీలో చూడండి, పక్క వాద్యాలు ఇద్దరు ఉంటారు, మధ్యలో ఒక ఆయన పాడుతూ ఉంటారు. ఈ ముగ్గురు కలిసితేనే కదా అక్కడ కచేరీ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంథాలో వాయించుకుంటూ పోతూ ఉంటే అది కచేరీ కాదు కదా, నాయిస్ గోల అవుతుంది. జీవితం అంతే. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితం, మనో మే వాచి ప్రతిష్ఠిత. ఏటా ప్రార్థన? వాక్కు నా మనస్సులో ప్రతిష్ఠింపబడి ఉండాలి. నా మనస్సు వాక్కునందు ప్రతిష్ఠింపబడి ఉండాలి. ఇది కర్మ కూడా కలుపుకోండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితం, మనోమే వాచి ప్రతిష్ఠిత అనేదానికి కర్మ కూడా. రావణాసురుడికి 10 తలలు అంటే ఏమిటి? తన యొక్క థాట్కి, యాక్షన్స్కి సరి అయినటువంటి కోఆర్డినేషన్ లేదు అని చెప్పడమే ఆ కథ తాలూకా అర్థం. మొట్టమొదటి లక్షణం సమయపాలన చేయడం, పంక్చువాలిటీ. అది ఉండదు. ఎవరైనా దేనికైనా వెళ్ళాలి అంటే ఒక 2 నిమిషాలు ముందే వచ్చి కూర్చోవాలి. అది చక్కటి ఆర్జవాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక సమయానికి పోలేకపోతే ఎక్స్క్యూజ్ చెప్పి వారితో మాట్లాడాలి. 5వ విలువ ఆర్జవం. అహమస్మి, అహమస్మి. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్య ఉపాసనం, శౌచం, మౌనం, ఆత్మవినిగ్రహ. అవి రేపు నిధిధ్యాసన చేస్తాం. ఈనాటికి అహమస్మి, అహమస్మి, అహమస్మి. అమానిత్వం, గర్వం లేకుండా ఉండడం, మానిత్వం లేకుండా ఉండడం, అధంబిత్వం, డాంబికం లేకుండా, షో లేకుండా నిరాడంబరంగా ఉండడం. అహింస, వాక్, కాయ, మనస్సులతో హింసించకుండా ఉండడం. క్షాంతి, క్షమ, తితిక్ష, ఆర్జవం, మనోవాక్కాయ కర్మలు ఒక త్రాటి మీద ఉంచుకోవడం. అహమస్మి, 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 అహమస్మి. రుజుత్వం లేనిదే, క్రమశిక్షణ లేనిదే, సమయపాలన లేనిదే ఏ కార్యమైనా చేయడం వ్యర్థం. అహమస్మి, 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 అహమస్మి. ఈ విలువలను ఎదురుగుండా వ్రాసి పెట్టుకొని ప్రతి క్షణము వాటిని పాలించడమే ఆత్మజ్ఞానం వైపు నడవడం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం,
సోహం సోహం స్వస్తి.